సో ఈ మూవీ కన్ఫర్మ్ అయినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉండే? సో నేను ఎప్పుడు చెప్పాను, మా హస్బెండ్ని ఫ్రెండ్గానే ట్రీట్ చేస్తాను. సో ఇదివరకు కూడా చాలా ఆఫర్స్ వచ్చినా అవి చెప్పేదాన్ని కదా, సో అవి ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఇది కూడా వచ్చినప్పుడు చెప్తే ఓకే ఓకే నెక్స్ట్ది చెప్పి ఎక్సైటింగ్గా ఉంటే అప్పుడు చూద్దాం అన్నట్టుగా మేమిద్దరం పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఆ కాల్ని. దెన్ నెక్స్ట్వి చెప్పిన తర్వాత కొంచెం ఇదేదో వర్కౌట్ అయ్యేట్లా ఉంది కదా అన్నట్టుగా అని చెప్తే మా హస్బెండ్ ఏమన్నారంటే, ఓకే నీకు వచ్చినప్పుడు ఇప్పటివరకు నీకు మంచిది రాలేదు, ఇవి ఒకవేళ ఇది మంచిది నీకు వచ్చింది నీకు అంటే నువ్వేం వరీ అవ్వకు, 6 months కాదు కదా, కొన్ని రోజులు అటు ఇటు అయినా కూడా పర్వాలేదు, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ జస్ట్ గో అండ్ డూ ఇట్. నీకు వచ్చినప్పుడే నువ్వు చేయగలవు, నువ్వు ఆపర్చునిటీ క్రియేట్ చేసుకునే ఈ ఫీల్డ్లో మనం క్రియేట్ చేసుకోలేం, వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోగలం. సో అందుకని యూ షుడ్ డూ దిస్ నౌ, వెదర్ యు ఆర్ రెడీ ఆర్ నాట్, నువ్వు డూ ఇట్ అంతే, ఇది అని అన్నారు. మేము అప్పుడు ఎలా కిడ్స్ వాళ్ళు కూడా కూర్చున్నారు, వాళ్ళు కూడా అన్నారు ఏం పర్లేదు మమ్, వీళ్ళు డూ, మంచిగా హోంవర్క్ చేసుకుంటాంలే, ఏం ప్రాబ్లం లేదు, మనీ చేసుకుంటాం. వాళ్ళకి ఇప్పుడు హ్యాపీగా ఇప్పుడు ఏది కావాలంటే అది తినచ్చు. ఇప్పుడు 10 o'clock పడుకో అని ఒక గూర్ఖాలాగా ఒక పర్సన్ ఇంట్లో ఉండరు. అందుకని వాళ్ళు అనుకుని ఉంటారు అబ్బా మాకు విముక్తి దొరుకుతుంది. బట్ ఆన్ అదర్ హ్యాండ్ మా మమ్మీ మళ్ళీ యాక్టింగ్ లోకి వెళ్తుందని ఒక థాట్ కూడా వచ్చి ఉంటుంది. డెఫినెట్లీ అండి. వాళ్ళకి అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము వెళ్తే నువ్వు పంపిస్తావు కదా ఎక్కడికైనా సరే, యూ విల్ సెండ్ అస్, మేము ఏదైనా మంచి సాధించాలని ఎక్కడికైనా వెళ్తే, అలాగే నువ్వు వెళ్ళు, వీఆర్ దేర్ కదా, మేము చూసుకుంటాము, మేము చదువుకుంటాము, ఇది అని చెప్పి పంపించారు. అంటే దేర్ ఆల్, అంటే వాళ్ళు అంటే కిడ్స్ ఇప్పుడు జనరేషన్ కూడా ఎలా ఉన్నారంటే దే అండర్స్టాండ్ ఏమవుతోంది అన్నీ. ఇప్పుడు ఇదివరకు మాకేం తెలిసేది కదా ఏమవుతుంది ఏం వంట చేశారో కూడా తెలియదు తినే వరకు. ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసు. సో వాళ్ళు ఇదితో చెప్పారనమాట, చెయ్యి యూ డూ ఇట్ అని. ఇప్పుడు కూడా అడుగుతారు, వీఆర్ లుకింగ్, ఇన్స్టాలో అన్ని లైకులు పెడుతూ ఉంటారు. ఓకే.